దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారా మీరందరూ? ఇప్పుడు చూశారా? అందరూ తెలుసు ఈ గ్రామం ఎంతో ప్రేమించి దేవుడు ఇంతమందిని మారు మనసు పొందుటకు సహాయం చేసిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇంతమంది మారు మనసు పొందినందుకు ఈ గ్రామంలో ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాం. మేము కూడా అన్నదమ్ములు, కన్న బిడ్డలు, కన్న తల్లిదండ్రులు రక్త సంబంధులు కాదు. నాకు చెప్పిన మాట, దేవుడు నాకు చెప్పిన మాట, అన్నదమ్ములు కన్న బిడ్డలు మన కన్న తల్లిదండ్రులు కానీ ఎవరు రక్త సంబంధులు కాదంట. కానీ వీళ్ళు శారీరక సంబంధులు. దేవుని సంబంధులు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి దేవుని క్రియలు చేసుకుంటూ దేవుని మాటలు వింటూ దేవుడు చెప్పినవి అన్నీ చేసుకుంటూ వచ్చేవారేనంట రక్త సంబంధులు. ఎవరికి? దాసు. వాళ్ళే కన్నబిడ్డలు అంట, వాళ్ళే మనోళ్ళు, మన సంతానము, వాళ్ళే రక్త సంబంధులు అంట. దేవుడు నాకు చెప్పిన మాట. కానీ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇది కంప్యూటర్ కాలమైనప్పటికైనా, సెల్లుల కాలమైనప్పటికైనా, టీవీల కాలమైనప్పటికైనా, ఆనాటి దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల కింద మన పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ఒకసారి ఆలోచించండి. మన పూర్వీకులతో మాట్లాడాడు ఆనాడు. మోషేతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఎంతమందితో మాట్లాడిన దేవుడు ఇవాళ మనతో మాట్లాడటానికి తక్కువై ఉన్నాడా? మనం మాట్లాడగలిగి ఉండాలి. మనం భక్తి మనలో ఉండాలి. భక్తి చేయవారిలాగా మనం ఉండాలి. కానీ ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. స్వస్థతలు కలగటానికి ఆయన మాట్లాడకపోతే, ఆయన చెప్పకపోతే మనకు స్వస్థత కలుగుద్దా? ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే, ఈ ఇప్పుడున్న కాలాన్ని బట్టి అందరు కూడి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. అందరు కూడి ప్రార్థన చేస్తారు. ఒక రోజు వచ్చిందనుకో, సంఘంలో పెట్టుకొని, సంఘాన్ని పిలుచుకొని, సంఘం మధ్యలో వేసుకొని గొలుచు ప్రార్థన చేస్తారు. ఉన్నది కరెక్టే. గొలుచు ప్రార్థన చేసినప్పుడు ఈ గొలుచు ప్రార్థనలో విశ్వాసం కలిగిన నలుగురు ఉన్నారనుకో, స్త్రీలే గాని పురుషులే గాని. ఏం పురుషులే ఎక్కువ దేవుడికి? స్త్రీలు కూడా బిడ్డలు గారా? వాళ్ళకి మంచి హృదయం లేదంట. దేవుడు పురుషుల్ని ఎన్నుకున్నాడా? స్త్రీలు ఎన్నుకోలేదా? కాదండి, అందరిని ఎన్నుకున్నాడు. దేవుడికి అందరం బిడ్డలమే, స్త్రీలు గాని పురుషులు గాని. ఏ ఆత్మ విశ్వాసంతో ప్రార్థన చేస్తుందో ఆ విశ్వాసం ప్రార్థన అంట ఆ కూర్చున్న రోగికి నయమైందంట. దేవునికి స్తోత్రం. ఇలాగ స్వస్థతలు ఇప్పుడు జరుగుతున్న స్వస్థతలు ఏంటి? ఇప్పుడు ఏం చెప్పా మీకు? విన్నారు కదా? ఇప్పుడు జరుగుతున్న స్వస్థతలు ఏంటి అంటే, జన మధ్యలో కూర్చోబెట్టుకొని సంఘం కూడి 20 మంది ఇవ్వండి, 40 మందిని ఇవ్వండి, 100 మంది ఇవ్వండి, ప్రార్థనలు చేస్తే ఆ రోగికి స్వస్థత వస్తుంది. ఇలాగ స్వస్థతలు కలుగుతుంది. వీటి కొరకు ఎంతో మంది ఆ సంఘంలో మేలు జరుగుతుంది, ఈ సంఘంలో మేలు జరుగుతుంది అని వెళ్ళిపోతున్నారు. అది కాదు, నీకు నీవే దేవుణ్ణి దర్శించి దేవుని దగ్గర నుంచి నాకు ఈ రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది అని నువ్వు అడిగినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. చూసినావు? అది దేవుని మాట. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి ప్రతి వారు ప్రార్థన చేసి ఆ వరాన్ని సంపాదించుకుంటే ఎంత మేలు. ఈ సంఘంలో కూడి వీళ్ళందరూ కూడా నేను స్వస్థపరిచేకంటే నీవే కూర్చొని దేవుడిని అడిగి ఆ వర్తమానం తెలుసుకొని దేవుని యొద్ద నుండి అసలు ఎందుకు వచ్చిందా, దేనికి వచ్చిందా నువ్వే అడిగి తీసుకుంటే ఎంత మేలు. దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎవరు? మీరా? అందరూ దేవుని బిడ్డలే, అందరికీ ఇష్టమే. దేవుడు అంటే అందరికీ ఇష్టమే. కానీ క్రియలు అంటే
క్రియలు పాటించాలి. ఎందుకంటే దేవుని దర్శించడానికి క్రియలు కావాలి, నీ హృదయం కావాలి, నువ్వు చేసే భక్తి కావాలి. ఒక కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఒక్క స్త్రీ కారణం, కుటుంబం స్త్రీ కారణం. పురుషుడు శిరసై ఉన్నాడు. పురుషుడు శిరసై ఉంటే కుటుంబానికి స్త్రీ బాధ్యత కలిగి ఉంది. కుటుంబం నడిపించాల్సిన బాధ్యత అది. భర్త పొలం పోతే ఇంటికాడ భార్య ఖాళీగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. పొలం పోయిన భర్తకి ప్రార్థన చేయాలి. తన పిల్లల బడికి పంపితే బడిలోకి పిల్లలకి ప్రార్థన చేయాలి, తనకి ప్రార్థన చేయాలి, తన అన్నదమ్ములకి, తన అక్క చెల్లెళ్ళకి, తన కుటుంబానికి, తల్లిదండ్రులకు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత బిడ్డకు ఉంటుంది, భార్యకు ఉంటుంది, భర్త పట్ల భార్యకు ఉంటుంది. భర్త కూడా కొద్దాకులు కష్టపడి వచ్చి భార్యతోని కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేసే ఆ కుటుంబానికి ఏ శ్రమ రాదు. వచ్చినా అది ఉండజాలదు. ప్రతి శ్రమ వచ్చింది కానీ నిలువబడదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, చెడుతనమును అసహించుకోవాలి, దాన్ని దూరంగా ఉంచాలి. మనలో ఒకళ్ళు ప్రవేశపెట్టినప్పుడు మనం దేవుని వైపు చూసినప్పుడు అప్పలు పట్టి కదిలిస్తాను. ఒక కొంచెం కనపడలేదు, పళ్ళు పట్టండి అది చూడాలి కదా కూడా. అయితే దేవుణ్ణి ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకున్నాడు. మనలో చెడు లేకపోతే దేవుడు నిత్యము, ఆనాడే కాదండి, ఆనాడు పూర్వీకులతో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడటానికి సిద్ధమైన దేవుడు. ఆనాడేనా మాట్లాడింది, ఈనాడు మాట్లాడతానంటున్నాడు. ఈ కంప్యూటర్ కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం. అలాగే వాక్యం చూపెడతాను, వాక్యం చదువుకున్నాము మన మధ్యలో. కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. 91వ అధ్యాయము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ఒక రోడ్గా చెప్పాలి, నాకు కొంచెం చూడన్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని నేను ప్రేమించుదును. ఇదొద్దులే, అది అతను నేను ప్రేమించుచున్నాను. ఒక వచనము చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని చూడతో ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డ నిన్ను ప్రేమించి నీ మందిరానికి వచ్చి, నీ ఆలయానికి వచ్చి, నీ దాసుల పట్ల, నీ దాసుల పట్ల అయ్యా చేసిన ప్రార్థనలు, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్న బిడ్డలందరూ నీకు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి బిడ్డ రావటానికి మేము కారణం కాదయ్యా, మా కృషి చొప్పున ఏది జరగలేదు కానీ అది నీ కృప చేతనే జరిగించి అన్నావు. నీ ఆత్మ మాట్లాడుకోకుండా ఏ బిడ్డ మారు మనసు పొందదు. నీ ఆత్మ లేకుండా నా తండ్రి ఏ హృదయము ఫలించదని నీ వాక్యం చదివిస్తుంది నా ప్రభువా. లాగిన నా తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి, సహాయం చేయండి. ప్రతి ఎనగల చెవుని, గ్రహించగల మనసుని, దాచుకోగల హృదయాన్ని దయచేయమని, మాతో మీరుండి మాట్లాడి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. చక్కగా చదవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. దేనిలో నుండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను తప్పిస్తాను. శ్రమలో నుండి గాని, బాధల్లో నుండి గాని, ఇబ్బందుల్లో నుండి గాని, ఇరుకుల్లో నుండి గాని తప్పించుచున్నాడు. ముందు మనం ఎలా ఉండాలి? దేవుడు ఏమంటాడు? ముందు మనం ఎలా అంటే దేవుణ్ణి ప్రేమించే వారిలాగా ఉండాలి.
దేవుడు ప్రేమించే దేవుడు ప్రతి వారిని ఎంత గని పాపులైనా కానీ ప్రేమించి ఆదుకునే దేవుడు. ఇలాంటి దేవుడిని ప్రేమించాలంట, మనస్ఫూర్తిగా అంగీకారంగా ప్రేమించాలంట. ప్రేమ అంటే అందులో చాలా ప్రేమలు కానొస్తాయి, అవి కాదండి. ఆదివారం ప్రేమించి సోమవారం విడిచిపెట్టి ప్రేమ ఆయన కోరుకోవట్లేదు. నీ హృదయం అందు ఎప్పుడూ ఎల్లప్పుడూ నన్ను ప్రేమించే వారిలాగా ఉండాలని ఈ నూతన సంవత్సరాల్లో మనం ఈ నూతన సంవత్సరంలో కిందకు వచ్చినటువంటి 2025 నుండి 26లోకి ప్రవేశపెట్టాడు. ఎన్నో కరువు కాటకాలు, ఎన్నో రోగాలు, శ్రమలతో నుండి బయటపడిన వారు జ్ఞాపకం చేసుకోండి. పోయిన 3 సంవత్సరాల కింద కరోనా వచ్చినప్పుడు ఏ ఇంటికి ఒకింటికి సంబంధం లేకుండా ఉన్నవారు. ఒక దేశం కాదు, 24 దేశాలు కూడా అలాగనే ఉండిపోయింది. చూడు ఎంత కంపించిందో. ఒక్క రోగం వస్తేనే ఇంత కంపించితే అసలు బైబిల్లో ఉన్న జబ్బులన్నీ బయలుదేరినాయి అనుకో, పట్టుకోగలుగుతావా? ఒక్కదానికి అసలు భూమి మొత్తం కంపించిపోయింది. ప్రతి ఊరు, పల్లెటూరు కాదు, ఎక్కడున్న ఊరు, మనిషి సహోదరులతో మాట్లాడటానికి కూడా సమయం లేదే. మొట్టకొస్తాను కండ్రెప్పలాల్చొద్దు, చక్కగా ఉండాలి. మాట్లాడేటప్పుడు దేవుని వాక్యానికి వచ్చినప్పుడు మా నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా కళ్ళు మూసేస్తా పద్దాహల కళ్ళు వాక్యాన్ని. అలాంటి సమయంలో కూడా దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాడంటే అది దేవుని కృప. అదే సమయంలో ఎంతో మంది లక్షలు ఉన్న డబ్బులు గల వారు కూడా చనిపోయారు. మా ఊళ్ళో మిగతాల్లో కనీసం 1-2 కోట్ల రూపాయలు ఉంటాయి. ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకు కరోనా వచ్చింది. నా ఉన్న ఆస్తిని 2 అంతస్తులు డాబాని కూడా తీసుకొని నా కొడుకును బతికేమన్నాడు డాక్టర్. మా చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. మేమే చేసే వైద్యం చేస్తాం కానీ ఆ దేవుడిని అడిగాను. డాక్టర్ చేతుల్లో ఉన్నప్పుడు ఏమన్నా డాక్టర్ కూడా మనం హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్ ఏమంటాడు? నా చేతులు లేదు, నేనైతే డబ్బు తీసుకుంటున్నా, ఆ డబ్బు తీసుకుని మందులు ఆడుతున్నా. ఆ దేవుడికి దండం పెట్టాను. ఇప్పుడు మనం ఎవరికి దండం పెట్టాలి? డాక్టరే మాట్లాడుతుంటే మనం ఎవరికి దండం పెట్టాలి? ఉన్నాయి వహించాలి, మనకు ఉన్నాయి వహించాలి. ఉన్నప్పటికైనా దానికి కూడా సాధ్యం కాకుండా వచ్చింది అనుకో, ఇప్పుడు ఎవరిని అడగాలి? అంత ఆస్తిమిస్తానన్న బతకలేదు, కొడుకు చనిపోయాడు. కనీసం కొడుకు శవం దగ్గరికి కూడా బాగాలేదు. అదే కొట్లేని లేసుకొని వచ్చి ఆ గొంతులు వేసి పెట్టేసి ముఖం కూడా చూడండి, ఆ ప్యాకింగ్ చేసేసారు. ఎన్ని డబ్బులు పోసినట్టు అప్పటికే 40 లక్షలు పోసిన 40 లక్షలు పోసినా కానీ ఇంకా నా ఆస్తి అంతా తీసుకొని కూడా నా కొడుకు దగ్గర చాలా మిగలే. చూడండి, ఎటువంటి టైంలో మనం ఉన్నామో ఆలోచించండి. మన సుఖాలు లేవంటవా? మనకు సుఖాలని అన్ని సుఖాలు ఇచ్చాడు దేవుడు. అన్ని భార్యని, బిడ్డల్ని, భర్తల్ని, పిల్లలు లేరనంటే పిల్లల్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, నువ్వు చేసుకున్న సంపాదనలోనే నీకు కలుగజేస్తున్నాడు. చాలు. ఎన్ని సంపాదించుకున్నా దేవునికి ఇష్టంగా ఉండలేమని దేవుని సంపాదించుకుంటే నీ ఉన్నంతలోని నిన్ను ఎదుగుదల చేయగలడు దేవుడు. నీకున్నంతలోనే నిన్ను ఎదుగుదల చేస్తాడు. నీ ఇంటిని ఎప్పుడు దేవుడు కాపాడుతుంటాడు. నీ ఇంటికి కాపుదల ఉంటుంది. ఒక్కొక్క ధనవంతుడు ఏం చేస్తుంటే పెద్ద డాబాలు కట్టించుకుంటాడు. దానికి ఏం పెడతాడు? ఒక వాచ్మెన్ కాపలాకి ఏ సామాను ఎక్కడికోవాలి, ఎవరు దొంగిలించుకోవాలి, ఒక వాచ్మెన్. అలాగనే మన ప్రతి కుటుంబానికి దేవుడు కాపుదల ఇచ్చాడు. ప్రార్థన చేసేవారు, దేవుణ్ణి అడిగే తీరులో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిలా ఉండాలి. మన ఆత్మలో దేవుని వైపు ఉండాలి. మన ఆత్మలో దేవుని వైపు ఉండాలి. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా
చేదును, వారి నిధులను నింపుదును. ఎవరు నింపాలి, ఎవరు సంపాదించాలి, ఎవరు సంపాదించితే మిగులుతాయి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడుతుంటారు చాలా మంది, ఆశపడి ఈ లోకంలో ఘనంగా సంపాదించాలి. నేను నా కొడుకులకు సంపాదించాలి, నా కోడలకు సంపాదించాలి, నా మనవలకు సంపాదించాలి, నా బిడ్డలకు సంపాదించాలని సంపాదించుకుంటాం. కానీ దేవుడు తోడు లేకుండా ఏది మిగలదు. దేవుడు తోడు లేకుండా మిగిలించుకోవాలన్నా ఏది మిగలదు. అయితే దేవుడు తోడు ఉండాలి. నువ్వు సంపాదించే ప్రతి సంపాదనలో, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుంటే నువ్వు సంపాదించేదే నీ కష్టార్జితంలోనే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. కానీ మంతాల నుంచి మేము ప్రార్థనలు పెడుతున్నాం. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కాడి నుంచి ప్రార్థనలు పెడుతున్నాయి. జనవరి 26 నుండి మొదలుపడి ప్రతి వాళ్ళకి జనవరికి ముందే వచ్చాను. వచ్చి ప్రార్థనలు పెడుతుంటే ప్రతి అబ్బాయి ప్రార్థన పెడితే, ఆదివారం ప్రార్థన పెడితే చెప్పాం, అయ్యా అమ్మా ఈ 2005లో నుండి మనకి 2025 నుండి 26లోకి చేర్చాడు దేవుడు. మేము పెట్టుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకుంటున్నాం. మీకు ఇంత మట్టికి చెప్పలేదు, కానీ కూడా ఇప్పుడు కూడా మీకు చెప్పాలని నాకున్నది కనుక మీరు పెట్టుకుంటే మంచిది. ప్రతి సంవత్సరము మనం ప్రార్థనలు పెట్టుకుంటే, ప్రతి కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదము, దేవుణ్ణి మనం ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఇంట్లో తెచ్చుకున్నట్టు ఉంటుందమ్మా. పెట్టుకోండి. మేము పెట్టుకుంటున్నాం, నా కుటుంబం ఫలించింది, మీ కుటుంబాలు కూడా ఫలించాలని, దేవుని తట్టు తిరిగి దేవుని సేవించాలని మేము కోరుకుంటున్నాం. కనుక మేము పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకున్నాం. మీరు కూడా ప్రతి సంవత్సరం పోనీకుండా ప్రార్థన పెట్టుకోండి. ఇక ఈ నెలలో ప్రార్థనలు పెట్టాలి, ఈ నెలలో ప్రార్థనలు పెట్టుకోవాలి. ఎందుకంటే జనవరి 26 కనుక ఈ నెలలో ప్రార్థనలు పెట్టుకోండి. ఇంక గడిచిన నెలలన్నీ కూడా మనకు దేవుడు చెప్పుకుంటే పెట్టుకోవచ్చు. దేవుడు చెప్తాడు ప్రార్థనలు పెట్టేది. మీ ఇంట్లో ప్రార్థన పెట్టేది, ప్రార్థన పెట్టండి, దేవుడు చెప్తుంటాడు. ఒక్కోసారి లేదు దేవుడు ప్రేమించి